గైస్, నేను బాగున్నాను. మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. మా డాడీ అలా మా ఇంట్లో వంట చేస్తాడు. చూపిస్తా ఇట్లా చేస్తాడు. గ్యాస్ అండి పెట్టిండు. జీలకర్ర సాజీర ఎత్తాడు. ఇగో ఇవి ఐటమ్స్. వేసుకునే ఇవి ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ బాగా వేసుకోవాల్సిన ఐటమ్స్ ఇవన్నీ. మా డాడీ ఎత్తాను ఇక ఇవన్నీ. ఉల్లిగడ్డలు ఇస్తాను ఇక. ఉల్లిగడ్డలు కొన్ని ఆపాలి కదా. మిర్చి ఎత్తాడు. గండ తీసుకొని మళ్ళీ పెడతాడు. కలిపిన తర్వాత అల్లం వేయాలి. ఇంత మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు బిందెలు నీళ్ళు తీసుకున్నాను మా డాడీ ఒక గిన్నెలో. దీనిలో వస్తాను ఇక. ఈ గిన్నెలో ఒక గిన్నెడే నీళ్ళు పోసుకోవాలి. గ్యాస్ బిందని మళ్ళీ మా డాడీ అంటే పెడతాను ఇక. మా డాడీ ఇప్పుడు అందాజతో నీళ్ళు పోసిండు. మీకు ఎన్ని బియ్యం పడతాయో దాని ప్రకారం పోసుకోవాలి. ఎక్కువ పోసుకుంటే మా తప్పు కాదు. బియ్యం ఖరాబ్ అయితే అన్నం ఖరాబ్ అవుతుంది. మరి జాగ్రత్త. పుదీనా ఎత్తాను ఇక. తర్వాత కొత్తిమీర ఎత్తాడు. తర్వాత కలుపుతాను ఇక. మేము 1 కిలో బియ్యానికి 1.5 నీళ్ళు పోసినాం ఆ గిన్నెతోని. ఇప్పుడు కొంచెం మూత పెట్టుకోవాలి. కొంచెం మూత పెట్టుకొని నీళ్ళు ఉంచాలి కొంచెంసేపు అంతే. ఇప్పుడు మసిలిన తర్వాత అవి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు ఈ గిన్నెలు వేయాలి. మా డాడీ ఉప్పు వేసాను మర్చిపోయింది. అంతే, 1 చెంచాడు ఉప్పు వేసుకోవాలి. అంటే మీకు ఎంత బియ్యం పెట్టుకుంటారో అంత ఉప్పు వేసుకోవాలి. నీళ్ళు మసిలినాయి. ఇక ఇప్పుడు మన నానబెట్టుకున్న బియ్యాన్ని కొంచెం కలిపి ఇక ఈ మసలే నీళ్ళలో వేసుకోవాలి. బియ్యం వేసిన తర్వాత కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కలిపిన తర్వాత ఇక కొంచెం మూత పెట్టాలి. 20 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్. అన్నమైంది. మా డాడీ చూసింది ఇక కలబెట్టిను. సూపర్గా వచ్చింది రైస్. అయిపోయింది. గ్యాస్ బంద్ చేసుకోవాలి. ఈ వీడియో అయిందా ఫ్రెండ్స్? మళ్ళీ కలుద్దాం. బాయ్. మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇంకా కొత్త వీడియోస్తోని మళ్ళీ కలుద్దాం. బాయ్.